నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందించే ఈ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ అవుతుంది అన్న విషయం మర్చిపోవద్దు. ప్రియ సఖి 39వ భాగం. హేమంత్ కళ్ళలో బాధ, నిస్సహాయత, కోపం స్పష్టంగా కనిపించాయి శుచికి. ఆ క్షణం ఆమె తన బాధ, కోపం మర్చిపోయింది. అతనికి దగ్గరగా జరిగింది. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అతని వేళ్లలోకి తన వేళ్లని పోనిచ్చి తన వేళ్లని ముడిచింది. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె స్పర్శలో ఉన్న లాలన, ప్రేమ, ఓదార్పు ఆమె మాటల్లో చెప్పవలసిన పని లేకపోయింది అతనికి. తన వేళ్లను ఆమె వేళ్ల చుట్టూ బిగించాడు. ఇద్దరి చేతులు బిగుసుకున్నాయి. నెలల పాపని తీసుకుని అమ్మ ఒంటరిగా బెంగళూరు వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక. రేణు ఇల్లు లాక్ చేసి ఉందని చెప్పింది. అప్పటికి కానీ నాకు పూర్తిగా సింక్ అవ్వలేదు. అది రేణు సుధాకర్ల పాప అని. మన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చి వదిలేసిందమ్మా? తనకి అవసరం లేకపోతే సుధాకర్ దగ్గర వదిలేయొచ్చు కదా. నిస్సహాయంగా అడిగాను. అమ్మ ఏమీ మాట్లాడలేదు. రేణు రాసిన లెటర్ నా చేతిలో పెట్టింది అంటూ తన మొబైల్లో పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేసి అందులో రేణు లెటర్ని తీసి శుచికి తన మొబైల్ని అందించాడు హేమంత్. శుచి మౌనంగా అతని ఫోన్ అందుకుంది. ఆమె చేతిని వదలలేదు అతను. ఆమె వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆమె కళ్ళు మెల్లగా ఆ లెటర్ వెంట పరుగులు తీశాయి. ఆంటీ, ఈ పాప సుధాకర్ కూతురని మీకు వేరే చెప్పక్కర్లేదని నాకు తెలుసు. ఆ కనుముక్కు తీరు చూస్తే అచ్చంగా శుచిని చూసినట్టుగా ఉంది. అంటే ఆ రాజేశ్వరీదేవి తిరిగి పుట్టింది. ఆ ఆలోచన నన్ను ప్రశాంతంగా నిలబడనివ్వలేదు. ఆ పాపని గుండెలకి హత్తుకొనివ్వడం లేదు. ఆ చిన్ని ప్రాణాన్ని భూమి మీదకు తెచ్చినందుకు బాధ్యత ఉంది కాబట్టి మీ దగ్గర వదులుతున్నాను. హేమంత్, మీరు ఈ పాప మంచి చెడ్డలు చూడగలరని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే వదులుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాగుబోతు సుధాకర్ నీడ ఈ పాప మీద పడడానికి వీల్లేదు. మీరు అతనికి ఈ విషయం చెప్పాలని అనుకున్నా, అప్పచెప్పాలనుకున్నా మరుక్షణం ఆ పాపని నేను తీసుకుని పోతాను. కాబట్టి నా రిక్వెస్ట్ని మన్నించి మీరు హేమంత్ పాపని జాగ్రత్తగా పెంచుతారని ఆశిస్తున్నాను. పాప పేరు రాధిక. రేణు. అంత ఇంపర్సనల్గా ఉన్న లెటర్ని శుచి ఎప్పుడూ చదవలేదు. ఒకసారి కాదు, 10 సార్లు చదివింది. ఎక్కడా తన ప్రసక్తే లేదు. ఆమె తన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మొదటిసారిగా సిగ్గుపడింది సుచరిత. ఆమె హేమంత్ని, ధాత్రిని బెదిరించిన తీరు అసహ్యం కలిగించింది. సుధాకర్ తాగుబోతు కరెక్టే. కనీసం తనకి బాబు పుట్టాడో పాప పుట్టిందో కూడా తెలుసుకొని ఇర్రెస్పాన్సిబుల్ తండ్రి. కానీ తనేం తప్పు చేసింది? మేనత్తగా పాపని గుండెలకి హత్తుకోదనుకుందా రేణు? లేక పాప బాగోగులు చూసే తాహతు లేదనుకుందా? ఆ ఆలోచన దగ్గర ఆమె ఆగిపోయింది. హేమంత్ దగ్గర ఎందుకు వదిలింది? అతని దగ్గర డబ్బుంది, పరపతుంది. హేమంత్ తన బాధ్యత నుంచి తప్పుకోడని తెలుసు. అతను పాపతో అటాచ్మెంట్ పెంచుకుంటాడు. అతని పేరు ఉపయోగించుకుని తన కెరియర్ బిల్డ్ చేసుకుని ఉంటుంది. అతను ఒప్పుకోకపోతే పాపని తీసుకెళ్ళిపోతానని బెదిరిస్తుంది. సుచరిత మొహం కోపంతో జేవురించింది. రేణు ముంబైలో ఉందా? అతని మొబైల్ అతనికిస్తూ అడిగింది శుచి. అవునన్నట్టుగా తల ఊపాడతను. మోడల్గా మారిందా? తిరిగి అడిగింది. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. నిన్ను హెల్ప్ చేయమందా? వాడి బాణాల్లా ఒకదాని వెంట ఒకటి దూసుకు వస్తున్నాయి శుచి నుంచి ప్రశ్నలు. తన ఫొటోస్ ముంబై పంపమని చెప్పింది. అదొక్కటే తను నన్ను అడిగిన హెల్ప్. నేను చేశాను శుచి. ఆమె నాకు కూడా ఫ్రెండే కదా అన్నాడు. డోంట్ టెల్ మీ. రాధికని తీసుకువెళ్ళిపోతానని అనలేదని నాకు చెప్పకు. సీరియస్గా అతని కళ్ళలోకి చూస్తూ అంది సుచరిత. అతను సమాధానం చెప్పలేదు. నీ మౌనంలోనే సమాధానం ఉంది హేమంత్, తీక్షణంగా అంది శుచి. చిన్నగా నిట్టూర్చి లేచి నిలబడ్డాడు హేమంత్. మెల్లగా పెట్టుగోడ వైపు నడిచాడు. డిసెంబర్ నెల కావడంతో చలిగా ఉంది. చుట్టుపక్కల ఉన్న విల్లాస్కి స్టార్స్ తగిలించారు క్రిస్మస్కి గుర్తుగా. ఆ కమ్యూనిటీలో మతంతో సంబంధం లేకుండా అన్ని పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అన్నిటికంటే రాధికకి క్రిస్మస్ అంటే ఇష్టం. బోలెడు గిఫ్ట్స్, చాక్లెట్స్, కేక్స్ అందరికీ పంచొచ్చని.
క్రిస్మస్ ట్రీ కొనమంటుంది. ఆమె షాపింగ్ కోసం 2 రోజులు తాను టైం చూసుకోవాలి. ఆలోచనలో పడిపోయిన అతన్ని వెనక నుంచి చూస్తూ కూర్చుంది శుచి. గత 4 ఏళ్లుగా ఎప్పుడు రేణు రాధికని తీసుకువెళ్ళిపోతుందో అని ధాత్రి, హేమంత్ ఎంత టెన్షన్ పడి ఉంటారో ఊహించలేనంత మూర్ఖురాలు కాదు శుచి. ఆ క్షణం ఎవ్వరి మీద ఎప్పుడు రానంత కోపం రేణు, సుధాకర్ల మీద వచ్చింది శుచికి. హేమంత్ మీద గౌరవం రెట్టింపైంది. ఎంతటి సిచ్యువేషన్లోనైనా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు తప్పించి తనతో హద్దు మీరలేదు. ఒకవేళ తాను రేణు పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉండేది అన్న ఆలోచన ఆమె మనసులో ప్రవేశించింది. సరిగ్గా కొన్ని నిమిషాల ముందు హేమంత్ ఊహించుకున్నట్టే శుచి కూడా తనని తాను ప్రెగ్నెంట్గా ఊహించుకుంది. అతనిలానే ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. ఖచ్చితంగా రాధికలా అన్వాంటెడ్ చైల్డ్గా పుట్టి ఉండేది కాదు తమ కూతురు. తమ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా పాప కోసం ఒక్కటయ్యే వాళ్ళిద్దరూ. ఆ ఆలోచనకే ఆమె ఉలిక్కిపడి నిఠారుగా కూర్చుంది. హేమంత్! మెల్లగా వెనక్కి తిరిగాడతను. మనం పెళ్లి చేసుకుందాం. శుచి మాటలు ఆటం బాంబులా పేలాయి ఆ నిశ్శబ్దంలో. హేమంత్ షాక్ తిన్నాడు. నీకు నిస్సందేహంగా మతిపోయింది. మనం కిందకి వెళ్ళాలి, పద. కొన్ని నిమిషాలకి తేరుకుని అక్కడి నుంచి కదిలి కిందకి వెళ్ళడానికి రెడీ అవుతూ అన్నాడు. అతని చేతిని పట్టుకుని ఆపేసింది సుచరిత. అతను ఆమె కేసి తీక్షణంగా చూశాడు. పెళ్ళంటే నీకు మీ అన్నయ్యకి ఒక ఆటేమో కానీ నాకు కాదు శుచి. లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అది. ప్రేమలేని పెళ్లికి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చూపించారుగా రేణు, సుధాకర్. చాలా సీరియస్గా అన్నాడు ఆమె చేతిని విడిపించుకుంటూ. చెల్లును కొట్టినట్టయింది శుచికి అతని మాటలు విన్నాక. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. మన పెళ్లిలో ప్రేమ ఉంటుంది హేమంత్. వెళ్ళబోతున్న అతని దారికి అడ్డు వస్తూ చెప్పింది. శుచి, అటు తప్పుకో. నీకు బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. రాత్రి నుంచి నిద్రపోతే పిచ్చి ఆలోచనలు తగ్గి బుర్ర సెట్ అవుతుంది. ఆమెని పక్కకి నెట్టి మెట్ల మీదకి అడుగుపెట్టాడు. రాధిక మనతో ఉంటుంది హేమంత్, ఆశగా చెప్పింది. అతను విసురుగా వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు. తాకేంత దగ్గరగా నిలబడ్డాడు, కానీ తాకలేదు. ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. నీకు నా మీద నమ్మకం పోయింది శుచి. నీ నమ్మకాన్ని గెలుచుకుని నీ ప్రేమని పొందితే గానీ నిన్ను పెళ్లి చేసుకోను. అది రాధిక కోసమైనా సరే. మైండ్ ఇట్. కోపంగా అనేసి వెళ్ళిపోయాడు. శుచి చిన్నగా వణికింది. చలికి కాదు, హేమంత్ కళ్ళలో కనిపించిన ఇంటెన్సిటీకి. హేమంత్ని ఇంకా తను ప్రేమిస్తోందా? ఖచ్చితంగా అని సమాధానం వచ్చింది మనసు నుంచి. లేకపోతే ఇన్నేళ్లు వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నావు? రవి, శ్రీలు నిన్ను వేరే అబ్బాయిలకి పరిచయం చేయడానికి ఎంత ట్రై చేశారు? ఒప్పుకున్నావా? ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి తనేనేమో అని ఉలిక్కిపడి చూడలేదు? మనసు తనని ముక్కు చివాట్లు పెట్టి అడుగుతున్న ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్తుంది? కానీ తన ప్రపోజల్కి హేమంత్ అంత ఖచ్చితంగా నో చెప్పాక ఇక అతనికి మొహం ఎలా చూపిస్తుంది? గోళ్లు కొరుక్కుంటూ తిరిగి ఉయ్యాలలో కూర్చుంది. ఆమె మనసులో ఒక అద్భుతమైన ఐడియా పుట్టుకొచ్చింది. హేమంత్ తనకి సహకరిస్తే చాలు. ఆ రేణుకి, అన్నయ్యకి కూడా ఒకేసారి బుద్ధి చెప్పచ్చు. మెల్లగా లేచి ఇంతకుముందు హేమంత్ నిలబడిన ప్లేస్లో నిలబడింది. హేమంత్ తన రూమ్కి వచ్చాడన్న మాటే కానీ గుండెదడ ఇంకా తక్కనే లేదు. మనం పెళ్లి చేసుకుందాం. శుచి మాటలు అతనికి డాల్బీ సిస్టమ్ స్టీరియో ఎఫెక్ట్లో వినిపిస్తున్నాయి. ఇంకా స్టూపిడ్ గర్ల్. రాధిక మీద ప్రేమతో తన మీద కోపం మర్చిపోయింది. అది గుర్తొచ్చిన మరుక్షణం తను అన్న మాటలకి రిపెంట్ అవుతుంది. అది తను తట్టుకోలేడు. తనని శుచి పెళ్లి చేసుకోవడానికి కారణం తన మీద అచంచలమైన ప్రేమ కావాలి కానీ వేరే ఏమీ కాకూడదు. రాధిక ముందు శుచితో బాండ్ అయ్యాక అప్పుడు ఏం చేయాలో ఆలోచించొచ్చు తను. బెడ్ అంచున కూర్చొని మోకాళ్ళ మీద మోచేతులను ఆనించుకుని అరచేతుల్లో మొహం దాచుకున్నాడు. సరిగ్గా అలానే అంతకుముందు కూడా కూర్చున్నాడు శుచి రూంలో. ఈ పిల్ల నన్ను తిన్నగా ఉండనివ్వదు కోపంగా అనుకున్నాడు. ఆమె అడుగుల శబ్దం ఇంకా వినిపించకపోవడంతో ఇంకా టెర్రస్ మీద నుంచి రాలేదని అర్థమైంది అతనికి. విసుగ్గా బెడ్ మీద నుంచి లేచి కబోర్డ్లో నుంచి షాల్ తీసుకుని టెర్రస్ మీదకి నడిచాడు. ఎవరో తమ విల్లా బయట పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. లైట్లతో వెలిగిపోతోంది.
పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. శుచి ముందుకు వంగి పెట్టగోడ మీద ఒక చేతిని ఆనించి మరొక చేతిని బుగ్గకి ఆనించుకుని చూస్తోంది. వెనక నుంచి ఆమె భుజాల మీద షాల్ పడడంతో తల మాత్రం కొద్దిగా వెనక్కి తిప్పి చూసింది నవ్వుతూ. హేమంత్ కోపంగా చూస్తున్నాడు ఆమె వైపు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.